అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే పొద్దున్నే మార్నింగ్ అండ్ ఫుల్ డే మొత్తం చాలా బాగా గడిచింది. చాలా ప్రొడక్టివ్గా బాగా మంచిగా పని చేసుకున్నాను. ఇంట్లో అన్ని సర్దుకున్నాను. సో ఈ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ పూజ గది క్లీనింగ్, అట్లాగే ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్నాను. అదంతా ఉంటుంది ఈ వ్లాగ్లో. పూజ గది ఏంటంటే వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని తర్వాత లాస్ట్లో పూజ రూము పెట్టుకుందామని క్లీనింగ్ అనుకున్నాను. ఏంటంటే డైలీ నీడ్స్ అయితే ఉన్నాయి, రోజు పూజ చేస్తున్నారు మా వారు, కానీ మిగతా ఉంటాయి కదా ఎక్స్ట్రా థింగ్స్, అవన్నీ అక్కడ ర్యాక్స్ ఏమి ఇవ్వలేదు. సరే ఎలా చదువుదామని చూస్తున్నాను, ఇంకా డిలే చేయబుద్ది అవ్వలేదు నాకు. ఇంక సరే అని ఈరోజు పెట్టుకున్నాను. ఆ రోజు పిల్లలకి లీవ్ ఇచ్చారు మొహరం అని. సరే పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం కష్టమే, కానీ ఇట్స్ ఓకే, వాళ్ళేం నన్ను డిస్టర్బ్ చేయలేదు. సో మార్నింగ్ లేవంగానే ఇంకా ఎలాగో హాలిడే కదా అనేసి అంట్లో ఏం తోమలేదు నైట్. సో పొద్దున్నే క్లీన్ చేసుకున్నాను మొత్తం, కౌంటర్ టాప్ గిన్నెలు అన్నీ తోమేసుకున్నాక ఇల్లు ఒకసారి సర్దేసుకొని బెడ్షీట్స్ అవంతా ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసుకొని తడిగుడ్డ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇక్కడ ముగ్గు ఎక్కువ కనిపించట్లేదండి, ఇట్స్ ఓకే, చాక్ పీసు అంటుకుంటుంది కానీ ఎక్కువ తెల్లగా కనిపించట్లేదు. ముగ్గు వేద్దామంటే ఒక్కటే గాలి బో అంట, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి పక్కనంతా గాలి చాలా వీస్తుంది. ముగ్గు వేస్తే ఇంకా వీళ్ళు తొక్కుతూ ఉంటారు, ఎందుకులే అనేసి చాక్ పీస్తోనే పెట్టేశాను. తర్వాత బట్టలు ఉంటే కొన్ని వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇక్కడ ఏంటంటే పొద్దున్నే వేయాలండి, ఎందుకంటే పొద్దున వేయలేదంటే ఆఫ్టర్నూన్ అలా వేసామనుకోండి, ఈవినింగ్ కల్లా ఒక 4:30 కల్లా కన్ఫామ్గా చినుకులు పడుతున్నాయి, వర్షం వచ్చేస్తుంది. లైక్ ఎవ్రీడే అనమాట, పడుతూనే ఉంది. ఇంకా అందుకని మార్నింగే వేసేసుకుంటున్నాను బట్టలు ఆల్మోస్ట్. తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల మా ఆయన ఆగలేక కారం చేసుకుందామనేసి ఇంకా కారానికి ప్రిపేర్ చేసి పెట్టేసి ఉన్నారు. ఆనియను ఎండుమిర్చి ఓన్లీ ఫ్రై చేసేసి అది మిక్సీకి కొట్టేయమన్నారు సింపుల్గా. ఇదే ఉంటుంది, దీంట్లో టేస్ట్ ఏముంటుంది అంటే, లేదు చాలా బాగుంటుంది చూడు అనేసి వేపించారు అట్లాగా. ఇంకా తర్వాత పోపు కూడా పెట్టేశారు. నేనైతే వచ్చి ఇంకా వెంటనే దోశలు వేసేసాను. ముందు రోజే పిండి వేసుకున్నాను అనమాట. ఇన్ని రోజుల నుంచి వేయలేదు, ఒక 10 days అవుతుంది పిండి వేసి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా అనేసి పొద్దున్నే టిఫిన్లు చేయాలంటే కుదరదు. ఇడ్లీ, దోశ, బోండా, ఊతప్పం ఇవైతే వెంటనే చేసేసుకోవచ్చు అని చెప్పి వేసాను. ఇంకా మా వారు తొందరగా వెళ్ళాలనే లోపల ఫస్ట్ అయితే ఆయనకి వేసి ఇచ్చేసాను. ఈ లోపల పిల్లలు కూడా బ్రష్ చేసి వచ్చేసారు, వాళ్ళకి కూడా ఒకేసారి వేసేసాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేశాక సామాన్లన్నీ ఎక్స్ట్రా స్టోర్ ఉంటాయి కదా, అవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను నేను. అయితే వాటిల్లో ఈ మధ్య మా వారు చూసినప్పుడు ఏంటో చిన్న పురుగులు ఉన్నాయి, ఒకసారి చూడమంటే ఇంకా తీసానన్నీ ఎండకు పెట్టాను. అడుగును ఉన్నాయండి, సామాను ఏం కాలేదు, బాగానే ఉన్నాయి, అన్నీ ప్యాకింగ్వే. ఓపెన్ చేసినట్టువి ఓన్లీ 2 ఏమో ఉన్నాయి, మ్యాగీ ప్యాకెట్ అట్లాగే కార్న్ఫ్లేక్స్. అవి వాటిలో ఏం లేవు, అడుగున ఏవో కవర్స్ ఉంటే వాటిల్లో చేరిపోయినాయి అనమాట చిన్న పురుగులు. ఇంకా అవి కూడా తీసి పారేసి డబ్బా క్లీన్ చేసి ఆరబెట్టేశాను. ఇంకా వారే లోపల ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. ఇంకా కొత్త ఇల్లు కాబట్టి సామాన్ అంతా సర్దుకున్నాను ఒకసారి. మళ్ళీ వాళ్ళు మనుషులు వచ్చి సర్దించుకున్నాను కదా, వాళ్ళు
సర్దాక ఇంకా నేను కొన్ని చేంజ్ చేశాను అనమాట. సో అట్లాగా ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. అయిపోయాక ఇంకా వంట చేద్దామనేసి పప్పు అయితే నానబెట్టినాను. సింపుల్గానే పప్పుచారు చేసేస్తున్నాను కందిపప్పు వేసి. క్యాతికి చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఒకసారి నేను ఎక్కువగా పెసరపప్పుతో చేస్తూ ఉంటాను. అయితే ఒకసారి డైలీ పెసరపప్పు ఎందుకులే కందిపప్పుతో చేద్దామని చేశాను. అదైతే క్యాతికి చాలా బాగా నచ్చింది. అమ్మ చాలా బాగుంది, ఇట్లాగే చెయ్యి ఎప్పుడు చేసినా కూడా అని చెప్పి అనిందనమాట. అందుకని ఇప్పుడు ఎక్కువ కందిపప్పుతో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు అండ్ బియ్యము రెండు నానబెట్టేశాను. అండ్ తర్వాత అయితే ఇంకా దేవుడి రూమ్కి వెళ్ళిపోయానండి. దేవుడి రూమ్ అయితే ఫస్ట్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. దేవుడి సామాను కూడా క్లీన్ చేయాలి. ఒకసారి 2 days అయింది క్లీన్ చేసి. అండ్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని తడిగుడ్డతో తుడి చేసుకొని పైన న్యూస్ పేపర్స్ వేసి దానిపైన క్లాత్ వేసాను. నార్మల్ జాకెట్ పీసెస్ ఉంటాయి కదా, అవి వాడతాను అనమాట నేను. అయితే నా దగ్గర 2 ఒకటి సరిపోవట్లేదు జాకెట్ పీసు. 2 వాడదామంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ సేమ్ కలర్ లేదు నా దగ్గర. సో అందుకని ఒకటే జాకెట్ పీస్ మిడిల్లో వేసి అటు సైడ్ ఇటు సైడ్ న్యూస్ పేపర్స్తో వేసాను. అండ్ కింద వచ్చేసి ఆ ర్యాక్స్ ఏం లేవు కదా, ఇంకేం చేస్తామనేసి ఒక న్యూస్ పేపర్ వేసేసి దానిపైన ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా అట్టపెట్లు వాడనివి, అవి పెట్టేసి దానిపైన మామూలు ఈ పూజ సామాన్లు, అగరబత్తీలు, పసుపు కుంకుమలు, గంధము అవన్నీ అట్లా సెట్ చేసుకున్నాను. ఇంకా పూజ గది అయితే అలా సర్దుకున్నాను. ప్రస్తుతానికి ఇవి ఉంటాయి కదా బాక్సెస్, వాటిపైన పెట్టేశానని చెప్పాను కదా. యాక్చువల్గా అవి బాక్సెస్ తీసుకోవాలి, ప్లాస్టిక్ బాక్సెస్ ట్రే లాగా ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకొని వాటిలో సర్దాలి. ఒకరోజు వెళ్ళాలన్నమాట షాప్కి. ప్రస్తుతానికైతే అలా సర్దాను. సో ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి పప్పుచారుకు నార్మల్ కుక్కర్లోనే పెట్టేశానండి. ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, సాల్ట్, పసుపు వేసేసి ఒక 4 విజిల్స్ రానిచ్చేస్తే నీట్గా ఉడికిపోతుంది. అండ్ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి సామాన్ అంతా డబ్బాలో వేసేసి పెట్టేశాను లోపల. అండ్ తర్వాత మ్యాట్స్ కూడా వేసాను మిడిల్లో. మ్యాట్స్ కూడా బాగా ఇదైపోయింది, సామాన్ అంతా సర్దాం కదా, డస్ట్ అంతా చేరిపోయింది లోపల. ఇంకా మ్యాట్స్ వేసేసి మిషన్కి అవి కూడా ఆరబెట్టేసాను. అన్ని లోపల విజిల్ కూడా వచ్చేసాయి, 4 విజిల్స్. పప్పు రుద్దేసుకొని ఇంక తర్వాత అయితే తిరగమాత పెట్టేశాను. నేను ఎప్పుడు వడియమే వేస్తానండి. ఇంతకుముందు చూపించాను కదా వీడియోస్లో. కూరొడియాలు చాలా మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటుంది. కానీ మా వారు అంటారు ఏం బాగుంటుంది అనేసి, కానీ ఒక్కసారి తిని చూస్తే అంత బాగుంటుంది అసలు. ప్లేట్లో రైస్ వేసుకొని రైస్ మునిగేదాకా పప్పుచారు పోసుకొని వడియాలు ఎంచుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. ఆ ఫీలే వేరు. ఇంక తర్వాత అయితే అందరం తినేసాము. ఇవాళ టీవీ బిగించే వాళ్ళు కూడా వచ్చారు. మా చెర్రిగాడైతే ఆ అన్న వెనకాల తిరుగుతున్నాడు.
వాడికి 10 రోజుల నుంచి టీవీ లేదు, పిచ్చెక్కిపోయింది. ఏవో ఆటలు ఆడుకుంటా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫోన్ అడిగాడు. నేను ఫోన్ ఇవ్వనని చెప్పాను. ఫోన్ అయితే ఇవ్వలేదు ఆల్మోస్ట్ ఎక్కువసేపు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి మళ్ళీ తీసేసుకునేదాన్ని. ఇంక టీవీ అయితే బిగించాక టీవీ చూసుకున్నారు కాసేపు పిరిని తీరేదాకా. ఇంక తర్వాత అయితే లంచ్ చేసేసుకొని పడుకునేసాము. ఈవినింగ్ ఒక న్యాప్ వేసాను, ఒక 1 అవర్ రీఫ్రెష్ అయిపోయాను అనమాట. పని చేసుకుంటే బాగా నిద్ర వస్తుందండి. ఎప్పుడైనా వంట ఉదయాన్నే అయిపోయి పని లేకుండా పడుకున్నాం అనుకోండి, కొంచెము అస్సలు నిద్రే రాదు. సో అందుకనే చాలా బాగా గడిచింది రోజైతే. ఒక న్యాప్ వేసాక రిఫ్రెష్గా అనిపించింది, చాలా బాగా ఎనర్జీతో మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ తర్వాత అయితే బట్టలు తీసేసి మడతపెట్టేస్తున్నాను. అలా కాసేపు బయట కాసేపు నిల్చొని నేచర్ని ఎంజాయ్ చేసేసి వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేస్తే ఇంకా ఆ రోజు ఈ శనగలు ఉంటాయి కదా, ముడి శనగలు, అట్లాగే వేరుశనగ పప్పు నానబెట్టేసి అవైతే కుక్కర్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి ఈజీగా అయిపోతుంది, పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ కూడా. వీటిల్లో వచ్చేసి నేను కొంచెం ఆనియను, అట్లాగే సాల్ట్, మిరప్పొడి అంతే, ఇవి రెండే యాడ్ చేశాను, ఇంకేం యాడ్ చేయలేదు. కావాలంటే టమాటా, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇట్లా చేశాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఫస్ట్ అయితే పిల్లలు తినేవాళ్ళు కాదు, ఒకసారి ఇలా ట్రై చేసి ఇచ్చానమాట నేనే, తినండి అని చెప్పి. ఒకసారి టేస్ట్ చేసి చూడు, తర్వాత నచ్చకపోతే తినద్దని చెప్పాను నేను. టేస్ట్ చేశాక చాలా బాగుంది మమ్మీ, ఇట్లాగే చెయ్యు అంటుంది. ఖ్యాతికి అయితే ఒక ఏజ్ వచ్చాక తింటారు కదండి పిల్లలు, అట్లాగా ఖ్యాతి ఇప్పుడు అన్నీ ట్రై చేస్తుంది, అన్నీ తింటుంది. చెర్రీ కొంచెం కష్టము, కానీ వాళ్ళకి నచ్చినట్టు సింపుల్ వేలో చేస్తే మటుకు చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. సో ఇట్లాగైతే ఈవినింగ్ స్నాక్స్ ముగిసింది మాది, హెల్దీ అండ్ ఈజీ. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. టైం అయితే 5 అయింది. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. స్నాక్స్ తినేసాక ఇంకా ఈవినింగ్ రొటీన్. పప్పుచారు ఎలాగో ఉంది కాబట్టి వంట ఏం లేదు, రైస్ పెట్టేసుకోవడమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.